తలవంచిన ట్రంప్, నెతన్యూ ఒత్తిడితో యుద్ధంలోకి, ఖమేనీ హత్యతో ఇరాన్ కూల్తుందని అంచనా, తలకిందులైన వ్యూహాలు, అనూహ్యంగా ఇరాన్ ఎదురుదాడి, గల్ఫ్ దేశాలకు విస్తరించిన యుద్ధం, హర్మోజ్ మూసివేతతో యావత్ ప్రపంచంపై ప్రభావం, అమెరికాలో పెరుగుతున్న నిరసనలు, గత్యంతరం లేక వెనక్కి తగ్గిన అధ్యక్షుడు. 100% ఈ విషయంలో ఇప్పుడు ట్రంప్ ఓడిపోయినట్టే. ట్రంప్ అమెరికా ప్రజల ముందు తల వంచుకోవాల్సిందే. నిజానికి ఈ యుద్ధంలో అమెరికాకు అసలు సంబంధం లేదు. ఇరాన్ తోటి యుద్ధంలో అమెరికాకు సంబంధం లేదు. ప్రత్యక్షంగా ఇరాన్ తోటి అమెరికాకు వైరం కూడా లేదు. అసలు వైరం ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య వైరం. దీంట్లోకి అమెరికా ఎంటర్ అయింది. అమెరికా ఏమనుకున్నది? ఖమేనీ నియంత, ఖమేనీ ఎవరి మాట వింటలేడు కాబట్టి ఖమేనీని దారికి తెచ్చుకోవాలి, లేదా ఖమేనీని చంపేసి అక్కడ ప్రభుత్వ మార్పును కోరుకున్నాడు. అక్కడ మొత్తం ప్రభుత్వ మార్పును కోరుకున్నాడు. అంటే ఖమేనీకి సంబంధించిన సంతతి కావచ్చు, ఖమేనీకి సంబంధించిన అనుచరులను కావచ్చు, పూర్తిగా ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అక్కడ. అది అమెరికా ద్వారా, ఇజ్రాయెల్ ద్వారా, వాళ్ళు అనుకున్న లక్ష్యాల ద్వారా అక్కడ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఓ ఆలోచనతోటి ట్రంప్ రంగంలోకి దిగిండు. అక్కడ ఖమేనీని చంపగలిగిండు, ముజ్దాబాను చంపగలిగిండు, లారిజాన్ని చంపగలిగిండు, కానీ ప్రజాప్రభుత్వానికి మాత్రం అక్కడ ఏర్పాటు చేయలేకపోయిండు. అంటే దాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఎంత బలంగా, వీళ్ళు నియంత్రణని చెప్పబడుతున్న వాళ్ళు అక్కడ ఎంత బలంగా పాతుకపోయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ లక్ష్యాలను వీళ్ళు చేరుకోలేకపోయింది. అమెరికా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ట్రంప్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని చెప్పాలి. ఖమేనీని చంపడం ఆయన లక్ష్యం కాదు. అమెరికా అధ్యక్షుడి లక్ష్యం ఖమేనీని చంపడం కాదు. ఒకవేళ ఖమేనీని చంపినా ప్రభుత్వాన్ని మార్చేయడం ఆయన లక్ష్యం. ఖమేనీని చంపగలిగింది కావచ్చు, కానీ అక్కడ ప్రభుత్వ మార్పు మాత్రం చేయలేకపోయాడు. ఆ రకంగా ట్రంప్ ఓ విధంగా ఓడిపోయినట్టే. ఇక ఇప్పుడు ఏమంటాడు, నెతన్యూ ఒత్తిడితోటే యుద్ధంలోకి దిగిండ్లు అనేది ఒక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇరాను దీర్ఘకాలికంగా యుద్ధం చేయగలదని చాలామంది ఊహించారు ముందుగానే. ఇరాన్ దగ్గర ఇది భూమార్గానికి సంబంధించిన యుద్ధం చాలా కాలం పాటు జరుగుతుంది, అమెరికాకు ధీటుగా నిలుస్తుంది, ఇజ్రాయెల్కు ధీటుగా నిలుస్తుంది, యుద్ధంలో ఎక్కడ కూడా తలబాటు ఉండదు ఇరాన్ది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు. చాలామంది మేధావులు కావచ్చు, యుద్ధం గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇరాన్ ఎక్కడ చితికిలబడదు, బరాబరి ధీటైన సమాధానం చెప్తుంది, కాకపోతే ఎక్కడో కాడ చేతులు ఎత్తేస్తుందని కొందరు అనుకున్నారు. కానీ ఎత్తేయకుండా వాళ్ళకున్న అతి ముఖ్యమైన మార్గం హర్మూజును మూసి ప్రపంచం మొత్తం వాళ్ళ దారికి వచ్చేటట్టు చేసుకున్నారు. ఎందుకంటే హర్మూజ్ నది ద్వారానే ఈ మొత్తం ప్రపంచానికి సంబంధించిన 30-40% వాణిజ్యం ఆ హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. దాని మీద దెబ్బ కొట్టి ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకసారిగా స్తంభింపజేసే ప్రయత్నం చేసింది ఇరాన్. అక్కడ ఇరాను సక్సెస్ అయిందని చెప్పాలి. అక్కడ అమెరికా అధ్యక్షుడు తల వంచిండని చెప్పాలి. మొత్తానికి సొంత దేశంలో సొంత ప్రజల ద్వారా అమెరికా అధ్యక్షుడు చీకొట్టించుకొని వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది.